చెప్పుకుంటూ చెప్పుకోవాలి షాపే కదా అదే కదా ఏం తీసుకున్నాడా మీరేం తీసుకున్నారు నాకెంత తెలుస్తుంది ఏం తీసుకున్నావు అదే పౌడర్ తీసుకుంది అది ఎంత అది ఎంత ఇది 310 రూపాయలు ఇప్పుడు నువ్వు ఎంత మీరు ఎంత వేసారు అంటే ఇంకా 10 రూపాయలకి మీ కాడ మెటీరియల్ ఏముంది సో రికార్డింగ్ చేసుకోండి ఖైరాన్ 320 నేను కరెంట్ తీసుకోవాలి ఇదే తీసుకున్నాను మాకెంత వచ్చింది అక్కడ నుంచి ఏం మాట్లాడింది మొత్తం కెమెరా మీ దగ్గర పెట్టుకోండి ఇది మళ్ళీ మేమైనా మార్కింగ్ చేసాం మీ దగ్గర పెట్టుకోండి ఏది నా దగ్గర హోలోగ్రామ్ లేదు మా ఓనర్ దగ్గర ఉంది ఓనర్ ఊరు వెళ్ళాడు మా అకౌంట్కే కొట్టారు మీరు మార్క్స్ తీసుకున్నారా తీసుకుంటున్నారా వాళ్ళు విరిగా తీసుకుంటారు ఎలా ఉందో చూడండి వైన్ షాప్ మాఫియా ఎలా ఉందో చూడండి ఇది వాళ్ళది కాదంటున్నారు మీడియాని పిలిపించినా కానీ ఇది వైన్ షాప్ వాళ్ళది కాదంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారో టోటల్ రికార్డు ఉంది మాది కాదని లేదు చేసుకో అట్లా కాదు నేను వాస్తవం ఉంటే మీది మాది వాస్తవం ఉంటే మాది తెలుస్తుంది నేను బ్యాంకు చెప్పండి మిమ్మల్ని నేనేం అడుగుతున్నా మేము ఎంఆర్పీ అమ్ముతున్నాము ఎంఆర్పీ మీరు అమ్మలేదు నేను వైన్ మీరు ఎంఆర్పీ అమ్మితే నాకు ఈ రేట్ ఎందుకు పడ్డది మీరు ఏ వస్తువు తీసుకున్నారో ఏ వస్తువు మీ కోడ్ కాదా లేదో చదువు ఈ కోటని అలాగే ఉంచుతా ఈ కోడ్ మీరు కాదా ఇదిగో మీ సేల్ నెంబర్ అయితే అర్థమైంది కదా ఏ షాప్ లో ఉండేది అర్థమైంది కదా చూడండి ఇది వాళ్ళ షాప్ లో అమ్మారా లేదా ఒక్క మాట చూడండి పట్టుకో సీరియల్ కూడా తీసుకోండి వీళ్ళు ఈ ప్రజల కాడ ఏ మాత్రం ఏదన్నా దారుణం చేస్తారు ఎంత దారుణమా 10 రూపాయలు కాదు 20 రూపాయలు కూడా తీసుకుంటున్నారు తెలియని వాళ్ళ కాడ ఈ కోడని ప్రభుత్వం ఏంది ఈ దారుణాలు అది నేను అడిగేది ఓనర్తో నాకు సౌండ్ లేదన్నా ఓనర్ ఇందాక మాట్లాడిపోయి ఎవరు చెప్పుకోపో అంటున్నాడుగా ఆయన చెప్పుకోపో అన్నాడుగా ఇందాక అసలైన హలో చిన్న